బీజేపీ విజయ సంకల్ప యాత్రపై విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పెట్టుబడిదారుల మద్దతు కోసమే యాత్ర చేపడుతున్నారా అని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మకుండా ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. 22-23 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల ప్రాఫిట్స్ 75,000 కోట్లు. మరి ఇక్కడ ఆదాయం పెరిగినప్పుడు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు దగ్గర తగ్గకూడదే. కానీ నువ్వు ఎవరికి కొమ్ము కాస్తున్నావు? ఆయిల్ కంపెనీలు కొమ్ము కాస్తున్నావు, బడా వ్యాపారస్తులు పెట్టుబడిదారులు కొమ్ము కాస్తున్నావు. అంబానీ అన్నట్టు వర్క్ చెప్పారు. ఎవడి మీద భారం వేస్తున్నావు? సామాన్య ప్రజానికం, రైతాంగం, రైతు కూలీలు అని చెప్పారు. ఇందుకే విజయ సంకల్ప యాత్ర. మీరు నిజంగా విజయ సంకల్ప యాత్ర చేయాలనేటువంటి ఒక భావన మీకుంటే మీరు ఎంతవరకు అయితే ఇవాళ మీరు ఈ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తున్న నెంబర్ 1 డిమాండ్. వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానికి చట్టబద్ధత కల్పించి ఆ ఎంఎస్పీ కల్పించేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. మీరు అంతర్జాతీయ మార్కెట్ లో మీరు క్రూడ్ ఆయిల్ ధర దిగింది కాబట్టి మీరు అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపజేసి నువ్వు విజయ సంకల్ప యాత్ర చేయాలి. అంతవరకు ఏదైతుందో నీకు విజయ సంకల్ప యాత్ర చేపట్టే నైతిక బాధ్యత లేదు అని చెప్పారు. నువ్వు ఏ బడా వ్యాపారవేత్తలు అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతే ఎన్పిఏ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో వాళ్ళు రుణ వస్తువులు నిలిపేయడం జరిగిందో ఇక్కడ రైతులు రుణముక్తులు చేయవే, రుణమాఫీ చెయ్యు. ఇలా మోడీ గారు సఫలీకృత అయినరు కాబట్టి విజయ సంకల్ప యాత్ర.